ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం తెలుసుకోబోయేది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన రహస్యమైన దేవాలయాల్లో ఒక్కటైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గురించి. ఈ ఆలయం చరిత్ర, అవతార రహస్యాలు, ఎందుకు ఇక్కడ కొన్ని నియమాలు పాటించాల్సి వస్తాయో తెలుసుకుందాం. శబరిమల ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల మధ్యలో ఉన్నది శబరిమల ఆలయం. ఇది సముద్ర మట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టూ అడవులు, పర్వతాలు, పవిత్రతతో నిండిన ప్రదేశం ఇది. అయ్యప్ప స్వామి వారు ఎవరు? అయ్యప్ప స్వామి అన్నవారు శివుడు మరియు మహావిష్ణువు మోహిని అవతారము నుండి జన్మించిన వారు. అందుకే ఆయనను హరిహరసుతుడు అంటారు. ఆయన శక్తివంతుడైన యోగేశ్వరుడు ప్రజల రక్షణ కోసం అవతరించారు. పాముతో అలంకరించిన నల్ల వస్త్రధారుడైన అయ్యప్ప స్వామి ఒక విశిష్ట దేవత. ఇప్పుడు మనం పండల రాజు కథ గురించి తెలుసుకుందాం. పండల రాజు అనే రాజు సంతానం లేకపోయి వ్రతాలు చేసేవాడు. ఒక్కరోజు అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డ కనిపించాడు. ఆ బిడ్డను ఇంటికి తీసుకువచ్చి దత్తత తీసుకున్నాడు. అదే బిడ్డ అయ్యప్ప. అయ్యప్ప చిన్ననాటి నుంచే అద్భుతాలు చేసేవాడు. విద్యలు, ఆయుధాలు నేర్చుకుని ధర్మాన్ని స్థాపించడానికి సిద్ధమయ్యాడు. ఒక రాక్షసి అయిన మహిషి దేవతలకు హింసలు కలిగిస్తూ ఉండేది. ఆమెను శివుడు మరియు విష్ణుమూర్తి కుమారుడే చంపగలడు అన్న వరం ఆమెకు ఉండేది. ఈ వరం వల్లనే అయ్యప్ప స్వామి అవతరించాడు. మహిషిని ఓడించి ప్రజలకు శాంతిని తీసుకువచ్చాడు. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలయం స్థాపన గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తర్వాత పండల రాజుకి చెప్పాడు, నేను ఇక యోగ సిద్ధుడిని, నేను అడవుల్లో తపస్సు చేస్తాను, నన్ను ప్రతిష్ఠించు. రాజు అయ్యప్ప చెప్పినట్లుగా ఈ రోజు ఉన్న శబరిమలలో ఆలయం నిర్మించాడు. ఇప్పుడు మనం మకర జ్యోతి మరియు మకర విలుక్కు గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి సమయంలో మకర జ్యోతి కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా కొండ మీద వెలుగుతుంది. ఈ మకర జ్యోతి ఓ దేవతా ప్రకాశంగా భావించబడుతుంది. లక్షలాది భక్తులు ఈ దర్శనం కోసం వస్తారు. అలాగే మకర విలుక్కు అనే దీపాన్ని ఆలయ ప్రాంగణంలో వెలిగించడం కూడా పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి భక్తులు 41 రోజుల దీక్ష గురించి తెలుసుకుందాం. శబరిమల యాత్రకు ముందు భక్తులు 41 రోజుల దీక్ష పాటించాలి. ఇది ఓ సాధన. ఈ సమయంలో నల్ల వస్త్రాలు ధరించాలి, మాంసం, మద్యపానం మానేయాలి, రోజు స్నానం చేసి అయ్యప్ప భజన చేయాలి, కోపం, అసహనం వద్దు, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ దీక్ష వల్ల మన మనస్సు శుద్ధి అవుతుంది, ఆధ్యాత్మిక శక్తిని పొందుతాం. ఇప్పుడు మనం శబరిమల ఆలయ మార్గం, అడవి దారుల గురించి తెలుసుకుందాం. శబరిమలకి వెళ్ళే భక్తులు చాలా కష్టపడాలి. అడవిలో నడవాలి, కొండలు ఎక్కాలి, నదులు దాటి వెళ్ళాలి. ఇది శరీరాన్ని కష్టపెడుతూ మనస్సును ధ్యానపరిచే ఒక యాత్ర. భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అని పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఇప్పుడు మహిళల ప్రవేశం ఎందుకు నిషిద్ధం తెలుసుకుందాం. 10 నుండి 50 ఏళ్ల వయసు గల మహిళలు శబరిమలకు వెళ్ళకూడదు అనే ఆచారం ఉంది. దీని వెనుక ఉన్న కారణం అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అయినందున. ఇది ఒక విశేష చర్చానీయం అయినప్పటికీ ఇది దేవాలయ సాంప్రదాయంలో భాగం. ఇప్పుడు మనం హరివరాసనం పాట గురించి తెలుసుకుందాం. ఈ పాట ఆలయంలో రాత్రి అయ్యప్ప స్వామికి నిద్రపాట సమయంలో పాడుతారు. ఇది ఎంతో శాంతిని కలిగిస్తుంది. హరివరాసనం విశ్వమోహనం హరిహరాత్మజం దేవమాశ్రయే. ఈ పాటను వింటే మనస్సు ప్రశాంతమవుతుంది. ఇప్పుడు మనం గర్భగుడిలో రహస్యాలు తెలుసుకుందాం. గర్భగుడి వద్ద పటిను అనే పవిత్రమైన చెక్క పట్టాతో అయ్యప్ప స్వామిని కప్పి ఉంచుతారు. గర్భగుడి బయట 18 అడుగులు ఉన్నాయి. ప్రతి మెట్టు ఒక నియమానికి చిహ్నం. అవి అధిగమించిన వాడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు. ఇప్పుడు మనం భక్తుల అనుభవాలు తెలుసుకుందాం. అయితే శబరిమల గురించి ఇంకా ఎన్నో రహస్యాలు, భక్తుల అనుభవాలు ఉన్నాయి. కొందరు చెబుతారు వారు అడవిలో ఉన్నప్పుడు అసలు ఏ భయమూ కలగలేదు. కొందరికి అయ్యప్ప దర్శనం కలగడం, వారు అనుకున్న కోరికలు నెరవేరడం వంటి అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అయ్యప్ప అవతార రహస్యం మరియు మకర జ్యోతి వెనుక అసలైన రహస్యాన్ని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలపై రాక్షసులు పెనుముప్పుగా మారినప్పుడు మహిషి అనే శక్తివంతమైన రాక్షసి వారికి భయంకరమైన బాధ కలిగించేది. ఆమెకు లభించిన వరం ప్రకారం శివుడు మరియు విష్ణువు కలిసిన కుమారుడే ఆమెను సంహరించగలడు.
ఈ వరం సాధారణంగా సాధ్యపడేది కాదు, ఎందుకంటే శివుడు విష్ణువు ఇద్దరూ వేరువేరు దేవతలు. కానీ ఒక అపూర్వ సందర్భంలో శివుడు తన తాండవం తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు విష్ణువు మోహిని రూపంలో, అమ్మవారి రూపంలో దర్శనమిచ్చినప్పుడు ఒక పవిత్ర శిశువును జన్మించాడు. అదే అయ్యప్ప స్వామి. హరిహరసుతుడు అనే పేరుకు అర్థం. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. అయ్యప్ప స్వామి ఈ ఇద్దరి శక్తుల నుండి జన్మించడం వల్ల ఆయనను హరిహరసుతుడు అంటారు. ఈ అవతారం ద్వారానే మహిషిని సంహరించి భూలోకంలో ధర్మాన్ని స్థాపించాడు. ఇప్పుడు అయ్యప్ప బాల్యంలో చేసిన అద్భుతాలు తెలుసుకుందాం. పండలరాజు దత్తత తీసుకున్న అయ్యప్ప చిన్ననాటి నుండే అద్భుత శక్తులు చూపెట్టేవాడు. గురుకులంలో విద్యలో అగ్రగామి. గురువు భర్తకి చూపు తెప్పించాడు. అడవి లోపల పులి నుండి పాలు తీసుకువచ్చాడు. మహిషిని సంహరించే సమయంలో చూపిన వీరత్వం, ఈ చిన్న వయసులోనే చేసిన అద్భుతాల వల్ల రాజు ప్రజలు ఆయన్ను దేవతారూపంగా భావించారు. మహిషిని సంహరించిన తర్వాత ప్రజలు రాజు ఆయనని రాజు కావాలని కోరారు. కానీ అయ్యప్ప అన్నాడు, నా జీవితం ధర్మస్థాపన కోసం, నా పని పూర్తయింది, ఇప్పుడు నేను యోగానికి సమర్పిస్తాను. అలా అన్న తర్వాత పర్వతంలోకి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. అదే శబరిమల. ఇప్పుడు మనం మకర జ్యోతి అంటే ఏమిటి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో శబరిమల కొండపై ఒక విశేషమైన ప్రకాశం కనిపిస్తుంది. ఈ వెలుగును మకర జ్యోతి అంటారు. ఇది ఒక రహస్యమైన వెలుగు. దీనిని చూసేందుకు లక్షలాది భక్తులు శబరిమలకి వస్తారు. భక్తులు ఇలా నమ్ముతారు, ఇది అయ్యప్ప స్వామి తపస్సుతో పొందిన పరబ్రహ్మ ప్రకాశం. ఆ రోజు అయ్యప్ప స్వామి నిజంగా దర్శనమిస్తాడు. ఈ వెలుగును చూసిన వారికి పుణ్యం కలుగుతుంది. ఇది స్వయంగా దేవతల నుండి వచ్చేది. అయితే ఇదే విషయం గురించి కొంతమంది ప్రశ్నలు కూడా లేపారు. మకర జ్యోతి వెనుక సైన్స్ ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని విచారణల ప్రకారం ఈ వెలుగు అనేది పులుమేడ్ కొండపై ఒక దీపం వెలిగించడం ద్వారా కలిగించబడుతుందని చెప్పారు. ఇది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో జరిగే ఆచారం. దీపం వేసే సమయం, స్థలం ముందుగా నిర్ణయించబడుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం మాత్రమే. దీన్ని భగవద్ దర్శనంగా చూసుకోవడమే భక్తుల విశ్వాసం. అయితే నిజంగా ఇది రహస్యమేనా తెలుసుకుందాం. రహస్యం అనేది మనం దాన్ని ఎలా గ్రహించామన్నది మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి దీనిని సైన్స్ అంటాడు, మరొకరు అది భక్తి అంటారు. అయితే నిజంగా కరజ్యోతి వెనుక ఉండే రహస్యం ఏమిటంటే ఇది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఒక్క దీపం వల్ల లక్షలాది మంది భక్తి, భయం, విశ్వాసం కలుగుతుంది. మన అంతరాత్మలో అలౌకిక శక్తి ఉందని గుర్తు చేస్తుంది. ఇప్పుడు మనం భక్తుల అనుభవాలు తెలుసుకుందాం. కొంతమంది చెబుతారు వెలుగు వచ్చేటప్పుడు మన గుండె దడలాడుతుంది. ఇంకొంతమంది ఆ వెలుగు చూసిన తర్వాత ఎన్నో కోరికలు నెరవేరాయి. మరికొందరు ఆ వేళ అయ్యప్ప స్వామి ప్రత్యక్షంగా కనిపించినట్లు అనిపించిందని అంటారు. ఈ అనుభూతులు చెప్పడం కష్టం, వాటిని అనుభవించాలి. మన విశ్వాసం, మన భక్తి, మన ప్రేమ అన్నీ ఒక రూపంగా మన కళ్ళ ముందు కనిపించడమే మకర జ్యోతి. ఒక చిన్న వెలుగు, కానీ లక్షలాది హృదయాల్లో దైవానుభూతిని కలిగించే వెలుగు. ఇప్పుడు మనం అయ్యప్ప దీక్ష 41 రోజుల వ్రతం వెనుక ఆధ్యాత్మికత మరియు నియమాల రహస్యం గురించి తెలుసుకుందాం. శబరిమల అయ్యప్ప యాత్రలో ముఖ్యమైనది 41 రోజుల దీక్ష. ఈ దీక్ష యాత్ర కంటే ముందు మన శరీరం, మనస్సు, మన ఆత్మను సిద్ధం చేయడానికి ఎంతో అవసరం. 41 రోజుల దీక్ష ఎందుకు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి. ఆయన దివ్యతత్వాన్ని అనుసరించాలంటే మనం కూడా ఒక నియమబద్ధమైన జీవన శైలి పాటించాలి. శాస్త్రపరంగా మన శరీరంలో ఒక మంచి అలవాటు స్థిరపడేందుకు కనీసం 40 రోజులు పడుతుంది. అందుకే 41 రోజుల దీక్ష. ఈ దీక్ష మనలో శరీర శుద్ధి, మనస్సు నిగ్రహం, ఆధ్యాత్మిక చైతన్యం తెచ్చిపెడుతుంది. దీక్ష ఎప్పుడు మొదలవుతుంది? ఆధ్యాత్మికంగా కార్తీక మాసం లేక మార్గశిర మాసంలో దీక్ష ప్రారంభమవుతుంది. ఒక గురుస్వామి మునుపు శబరిమలకి వెళ్ళిన వాడు ఆధ్వర్యంలో దీక్ష ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియను మాలధారణ అంటారు. ఇప్పుడు మనం మాలధారణ ప్రారంభం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయ్యప్ప దేవాలయానికి వెళ్ళి దేవుడు దయ కోరుతారు. గురుస్వామి చేత మాలను ధరిస్తారు. మాల సాధారణంగా నల్ల రంగు లేదా రుద్రాక్షలతో చేయబడుతుంది. మాలలో ఉండే 2 గుండు శివుడు, విష్ణువును సూచిస్తాయి. ఈ రోజు నుండి భక్తుడు స్వామి అవుతాడు.
అప్పటి నుండి అతను అన్ని నియమాలను పాటించాలి. దీక్ష సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు: నల్లటి బట్టలు ధరించాలి, ఇది నమ్రత, నిరహంకారానికి సూచన. బ్రహ్మచర్యం పాటించాలి, శారీరక మానసికంగా పవిత్రను పాటించాలి. మాంసాహారం, మద్యపానం, ధూమపానం పూర్తిగా నిషేధం. ప్రతిరోజు 2 సార్లు స్నానం చేయాలి. అయ్యప్ప స్వామిని జపించాలి. ఓం స్వామియే శరణం అయ్యప్ప. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. పాదయాత్ర చేయాలని సంకల్పించాలి. ఎందుకు నల్లటి బట్టలు? నల్లటి రంగు శాంతి, నిరాకరత, ఏకత్వానికి సూచన. ఇది ఆడంబరానికి వ్యతిరేకం, మనలో వినయాన్ని పెంపొందిస్తుంది. అన్ని దేవతలలో లీనమయ్యే రంగు ఇది, ఒక కలర్ అన్నట్టు. భిక్షాటన, అన్నం తీసుకోవడం. భక్తుడు ఇల్లు వదిలిన తరువాత అనుభవించేదంతా భగవంతుడి దయ అని భావించాలి. కొంతమంది భక్తులు భిక్ష తీసుకుంటారు, అంటే భోజనం ఎవరైనా ఇస్తే మాత్రమే తినాలి. ఇది అహంకారాన్ని వదిలించడానికి. భక్తులు నేలపై పడుకుంటారు. ఇది శరీరానికి కష్టాన్ని ఇచ్చి మనసుకు నియంత్రణ నేర్పుతుంది. శరీరాన్ని నియంత్రించలేనివాడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు. భక్తుడు ప్రతిరోజు అయ్యప్ప పూజ చేయాలి, హారతులు ఇవ్వాలి, భజనలు, జపాలు చేయాలి. సాయంత్రం అయ్యప్ప కథలు వినాలి లేదా చెప్పాలి. ఇలా చేయడం వల్ల దినచర్యలో కూడా దేవుని జ్ఞాపకం ఉంటుంది. స్వామి అనే మాట ఎందుకు? 41 రోజులు దీక్షలో ఉన్న ప్రతి భక్తుడిని స్వామి అని పిలుస్తారు. ఇది చాలా గొప్ప భావన. ఎందుకంటే దేవుడి దారిలో ఉన్నవాడు ఇక దేవుడే. అందుకే చిన్నవాడిని పెద్దవాడిని ఒకేలా స్వామి అని పిలుస్తారు. ఈ సమానత్వానికి, వినయానికి, ఐక్యతకి చిహ్నం. ఇప్పుడు మనం 41 రోజుల్లో సాధించే ఆధ్యాత్మిక లాభం తెలుసుకుందాం. ఈ దీక్ష పూర్తయిన తర్వాత భక్తుడు కోపాన్ని నియంత్రించగలడు. ప్రాణాయామం, ధ్యానం లాంటి సాధనలపై దృష్టి పెడతాడు. మనస్సులో శుద్ధి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, జీవితాన్ని స్పష్టంగా చూడగలడు. ఈ మార్పులు శబరిమల శరీరాన్ని మాత్రమే కాకుండా ఆత్మను సిద్ధం చేస్తాయి. ఇంతమంది ఈ నియమాలన్నీ పాటించకపోతే అయితే మళ్ళీ మాలధార ధరించాలి లేదా దీక్షను కొనసాగించకుండా ఉంటే ఆ సమయానికి యాత్రకు వెళ్ళకూడదు. ఇది శిక్ష కాదు, శాంతి కోసం నియమం. ఈ యాత్ర దేవుడి కోసం కాదు, మన ఆత్మశుద్ధి కోసం. ఇప్పుడు మనం గురుస్వామి పాత్ర తెలుసుకుందాం. మొదటిసారి శబరిమలకి వెళ్ళే వారిని కన్నికలు అంటారు. వారికి మార్గం చూపించేది గురుస్వామి. గురుస్వామి ఓ గురువు లాంటి వాడు, దేవుని మార్గంలో నడిపించే మనిషి. గురుస్వామి అనుమతినే ఈ యాత్రకు ఆమోదం. అయ్యప్ప పాదయాత్ర. అయ్యప్ప స్వామిని దర్శించాలంటే అడవుల మధ్య గుండా నడవాలి. ఆయనను చేరాలంటే కేవలం భౌతిక శక్తి కాదు, భక్తి, నమ్మకం, నిబద్ధత కావాలి. అయ్యప్ప యాత్ర, పాదయాత్ర ప్రారంభం ఎక్కడి నుంచి? చాలా మంది భక్తులు తమ ప్రాంతాల నుండి వ్రతమును పాటించి ఎరుమేలి పట్టికి చేరుకుంటారు. అక్కడి నుండి 10 నెట్టం పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనేక కిలోమీటర్ల పొడవైన అడవి మార్గం గుండా నడవాలి. ఈ మార్గంలో చీకటి అడవులు, పర్వతాలు, నదులు, రహదారి లేని ప్రాంతాలు ఉంటాయి. కానీ భక్తుల నోటి ఒకే ఒక్క మాటే ఉంటుంది: ఓం స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు యాత్రలో ముఖ్యమైన స్థలాలు తెలుసుకుందాం. మొదటిది ఎరుమేలి. అక్కడి నుండే భక్తులు పాదయాత్ర మొదలవుతుంది. రెండవది పంజీపురం నైమిషారణ్యం, స్వామి పాదాలు తాకే అడవుల్లో మొదటి స్టేషన్. మూడవది కన్నిములై. ఇక్కడ తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం అంటూ భావత్వం ఉంటుంది. ఇది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం అని భావిస్తారు. నాలుగవది సర్పకవు. నాగదేవతలకు పూజ చేస్తారు, మన లోపాన్ని తొలగించాలని ప్రార్థిస్తారు. ఐదవది పాండలం రాజభవనం. ఇక్కడ అయ్యప్ప స్వామి బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇరుముడి, భక్తి యొక్క ప్రతీక గురించి తెలుసుకుందాం. ఇరుముడి అంటే 2 ముడులు కడిగిన ఒక గుడ్డ. ఈ ముడుల్లో ఏముంటాయి? ఒకవైపు స్వామికి అర్పించే పదార్థాలు, పూజ, నైవేద్యం. మరోవైపు మనం కోసం తీసుకువెళ్లే దినుసులు, భోజనం, కొద్దిపాటి వస్తువులు. ఇరుముడి లేకుండా గర్భగుడిలోకి ప్రవేశించలేరు. ఇది భక్తి, వినయం, సిద్ధతకి చిహ్నం. యాత్రలో మన శరీరం కాదు, మన హృదయం మారుతుంది. మానవ ఈగో తగ్గిపోతుంది. ప్రతి అడుగులోని దేవుని జ్ఞాపకం. ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు ఒక్కో పాపం పోతుందనే నమ్మకం. ఇది ఒక ఆధ్యాత్మిక చలనం చిత్రం లాంటిది. సన్నిధానం చేరిన ఆనందం. అడవులన్నీ దాటి కష్టాలను ఎదుర్కొని భక్తుడు చివరికి సన్నిధానం అయ్యప్ప ఆలయం చేరుకుంటాడు. ఆ సమయంలో భక్తుని మనసులో ఉండే ఒకే ఒక్క మాట: ఇంతటి దూరం నన్ను నడిపించింది భగవంతుడే.
ఇప్పుడు మనం 18 మెట్ల గురించి తెలుసుకుందాం. ప్రతి మెట్టు ఒక రహస్యం. శబరిమల ఆలయానికి ముందు ఉన్న 18 మెట్లు ఇవి చాలా పవిత్రం. ప్రతి మెట్టు ఒక్కో తత్వాన్ని సూచిస్తుంది. 1 నుండి 5 పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. 6 నుండి 9 ఇంద్రియాలు, చూపు, శ్రవణం, ఘ్రాణం, రుచి, స్పర్శ. 10 నుండి 14 పాపాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం. 15 నుండి 17 గుణాలు, సత్వ, రజస్, తమస్. 18వ మెట్టు జ్ఞానం, ఆధ్యాత్మిక గ్రహణానికి శక్తి. ఇవన్నీ అధిగమించిన వాడే గర్భగుడిలోకి ప్రవేశించగలడు. 18 మెట్ల పైనే గర్భగుడి ప్రవేశం ఎందుకు? ఈ మెట్లు అంటే ఒక ఆధ్యాత్మిక పరీక్షా క్షమం. భక్తుడు ఈ మెట్లు ఎక్కే ముందు ఇరుముడిని తలపై ఎత్తుకుని ఓం స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదంతో మానసికంగా లీనమై పాపాలు వదిలిపెట్టి పవిత్రతతో ఎక్కుతాడు. ఈ చర్య ఆత్మశుద్ధికి ప్రతీక. గర్భగుడిలో ఉన్న అయ్యప్ప స్వామి ప్రతిమ సింహాసనంలో కూర్చున్న స్థితిలో ఉంటుంది. 2 చేతులు లోటస్ ముద్రలో ఉంటాయి. ముఖంలో కరుణతో కూడిన దివ్యత్వం కనిపిస్తుంది. ఈ దృశ్యం చూస్తే భక్తుని కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అదే అయ్యప్ప దర్శనం. గర్భగుడిని దర్శించిన తర్వాత ఇరుముడిని తీసివేస్తారు. స్వామిని వీడుతూ నిత్యం ఆ ఆనందభూతిని మన హృదయంలో తీసుకువెళ్తారు. దేవునితో కలిసిన అనుభవంతో తిరిగి వస్తారు. ఈ యాత్ర తర్వాత భక్తుడు అదే భక్తుడు కాదు, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి. ఇప్పుడు మనం శబరి ఎవరు, అయ్యప్ప ఆలయానికి ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. శబరిమల అనే పేరు శబరి అనే తపస్వినిపై ఉంచి వచ్చింది. శబరి అన్నది రామాయణ కాలంలో జీవించిన ఓ వనదేవత. శ్రీరాముని కోసం జీవితాంతం వేచి చూసింది. తన భక్తితో రాముని మనసు దోచింది. ఆమె నివసించిన ప్రాంతమే శబరి స్థలమైన శబరిమలగా మారింది. అక్కడ ఆ స్థల శుద్ధతను కాపాడిన వ్యక్తే అయ్యప్ప స్వామి. శబరి రాముడి పాదస్పర్శ కోసమే బతికింది. తనకు తెలిసిందల్లా ప్రేమ, భక్తి, తపస్సు. తన తోటలో పండిన పండ్లను రాముడికి ఇవ్వడానికి వేచి చూసింది. ఈ తత్వం అయ్యప్ప భక్తుల్లో కూడా కనిపిస్తుంది. అయ్యప్ప దర్శనం కోసం 41 రోజుల దీక్ష, కాలు మోపే అడవుల్లో నడక, ఎలాంటి భౌతిక అభిలాష లేకుండా దివ్య తపస్సుతో ఆలయానికి చేరుకోవడం. ఇది కూడా ఒక తపస్సే. అంటే భక్తుడు ఒక్కొక్క మెట్టు ఎక్కడం అంటే శబరిలాగే తపస్సు చేయడమే. శబరిమల అన్ని మతాలకు సమానమైన స్థలం. ఇక్కడ ఒక విశేషం. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రవేశం ముందు వావర్ స్వామి అనే ముస్లిం దైవ స్థలం ఉంటుంది. వావర్ స్వామి అయ్యప్ప స్వామికి సహాయకుడుగా ఉన్నాడు అనే నమ్మకం. ఇది భక్తులకు తెలియజేస్తుంది, ధర్మానికి మతం అవసరం లేదు, హృదయం సత్పథంతో ఉంటే చాలు. ఈ యాత్రను ముగించిన తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చిన్న విషయాలపై కోపం తగ్గిపోతుంది. భగవంతునిపై విశ్వాసం పెరుగుతుంది. పరోపకారానికి, సహనానికి మనస్సు సిద్ధంగా ఉంటుంది. ఇది ఒక పునర్జన్మ లాంటి అనుభూతి. ఈ అద్భుతాలు నిజంగా జరుగుతున్నాయా లేక భక్తుల ఊహామాటలేనా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవంతుని అనుభవించాలి కానీ నమ్మకంతో మాత్రమే తెలుసుకోవాలి. ఈ అనుభూతులు భక్తి కన్నులకే కనిపిస్తాయి. దేవుడు కనిపించకపోయినా ఆయనతో మనస్సు మాట్లాడుతుంది. అదే శబరిమల సత్యం. ఇలా శబరిమలలో జరిగే అద్భుతాలు, వనదేవతల రక్షణ, శబరి తపస్సు, భక్తుల అనుభూతులు అన్నీ కలిపి ఈ యాత్రను దివ్యమైనదిగా చేస్తాయి. ఈ ప్రియతమైన యాత్ర ఇది కేవలం కొండల మీద నడక కాదు. ఇది మనం మనసులోకి చేసుకునే ప్రయాణం. దేహంతో కాదేమో కానీ మనస్సుతో, ఆత్మతో అయ్యప్ప స్వామిని చేరుకునే యాత్ర. అయ్యప్ప స్వామి తత్వం అంటే క్షమాశక్తి, సమత్వం, శాంతి, భక్తి, ధర్మం. ఈ తత్వాలను ప్రతి అడుగులో, ప్రతి పూజలో, ప్రతి శరణంలో మనం అనుభవించగలుగుతాం. శబరిమల రహస్యాలు అన్నీ చదివిన తరువాత ఒక విషయం మనసులో నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక దివ్యమైన పాఠశాల. ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది ఒక మార్పు మొదలయ్యే స్థలం. ఇందులో మనం తెలుసుకున్న ప్రతి భాగం ఒక గంధర్వ లీలగా ఉంటుంది. మన మనస్సులో అల్లుకునే దారులా ఉంటుంది. అయ్యప్ప స్వామిని చూసిన క్షణం అంతా మర్చిపోతాం. ఆ క్షణమే మనం నిజమైన జీవితం మొదలవుతుంది. శబరిమల యాత్రలో మనం నేర్చుకోవలసింది దేవుడు మన లోపలే ఉన్నాడు. ఆత్మశుద్ధి కోసం
నడక అవసరం, ప్రతిరోజు ఒక యాత్ర, ప్రతి శ్వాస ఒక శరణం. ఈ కథలు మర్చిపోకండి, అనుభవించండి. ఈ తత్వాలు వినిపించకండి, గుండెల్లో వేసుకోండి. శివుని మరియు విష్ణువు యొక్క కలయిక అయిన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి మనకు చూపిన మార్గం. అది ధర్మం, ప్రేమ, క్షమ, సమత అని నలుగురు స్నేహితులతో కూడిన మార్గం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలతో, తత్వాలతో, రహస్యాలతో మిమ్మల్ని కలవాలని ఆశిస్తూ ఓం స్వామియే శరణమయ్యప్ప. ఇవాళ మనం తెలుసుకున్న మిస్టరీ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి. మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి మిస్టరీలు, పురాణ గాథలు, దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి. ఎవరికైనా కొత్త అనుభూతి కలిగించగలిగిన కథ ఇది. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావటానికి ప్రేరణగా ఉంటాయి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం. ధన్యవాదములు.